హలో అండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా? చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా బిర్యానీలు పలావులు ప్రిపేర్ చేయడం కోసం నేను ఇండస్ వ్యాలీ నుంచి ఒక బిర్యానీ పాట్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇండస్ వ్యాలీలో మీరు కూడా ఇది తీసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన అశ్విని అనే కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేశారంటే మీకు ఇంకా 12% డిస్కౌంట్తో చాలా తక్కువ కాస్ట్లోనే రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చేస్తుంది. తప్పకుండా తీసుకొని చూడండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాట్ని పెట్టేసుకొని కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొన్ని అల్లం ముక్కలు టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 టొమాటోలు తీసుకున్నాను. తర్వాత ఒక 3 టొమాటోల్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పుదీనా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మేము ఉల్లి వెల్లుల్లి కూడా తింటాము అనుకుంటే ముందుగా ఉల్లిపాయలు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత రుచికి తగ్గట్లుగా కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. రైస్ క్వాంటిటీని బట్టి పాలు వేసుకోండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ ఆర్ పాలు, కొబ్బరి పాలు సరిపోతాయి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి పూర్తిగా ఉడికిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రైస్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో 10కి కామెంట్ చేయండి. బై.